ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా గ్రహాలకు సంబంధించిన విషయాలలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ప్రతిరోజు వారి ఫలాలు చూసుకుంటారు. మాకిది బాగోలేదు అని వారే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అంటే నా జాతకం బాగోలేదు కాబట్టి నాకు కలిసి రాలేదు. నాకు ఈ సంవత్సరం రాశి ఫలం బాగోలేదు కాబట్టి నాకు కలిసి రాలేదు. అలాగే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాలాంటి వారు చెప్పినప్పుడు ఈ రాశికి ఇలా ఉంది, ఇలా ఉంటుంది అన్నప్పుడు, డబ్బులొస్తాయని చెప్పినప్పుడు, బాగుంటుందని చెప్పినప్పుడు మెంటల్లీ ఫీల్ అయిపోవడం. బాగోదు ఇలా ఉందన్నప్పుడు దానితో మెంటల్లీ అలా జరుగుతుందేమో అన్న భావంతో ఉండటం. మనం ఇది కూడా ఒక గ్రహదోషమే. ఎందుకంటే ఏ జాతకుడికైనా సరే మనం మనుషులు అన్న తర్వాత జీవుడు జీవించి ఉన్న ప్రతి జీవికి పూర్వకర్మ ప్రభావము అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రభావాన్ని మనం తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం లాంటివి జరుగుతాయి. జాతకం ఎలా ఉన్నా సరే భగవద్ ధ్యానం చేసేవారికి, భగవత్ నామాన్ని స్మరించేవారికి, ప్రత్యక్ష దైవాన్ని ఆంజనేయ స్వామిని ఎవరైనా సరే తలుచుకున్న వారికి నారాయణ మంత్రాన్ని కానీ, శివమంత్రం కానీ, అమ్మవారి మంత్రం కానీ, ఇష్టదేవత మంత్రం ఏదైనా సరే నిత్యము స్మరించే వారికి జాతకము పనిచేయదు. జాతక దోషాలు కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. ఎవరికలా నిస్వార్థంగా ఉన్నవారికి. ఇప్పుడు మనం ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆంజనేయ స్వామిని రేపటి నుంచి, అంటే శనివారం నుంచి, శనివారం మనకి పౌర్ణమి ఉంది. ఈ ఉపాయాన్ని మీరు ఏ శనివారమైనా, ఏ మంగళవారమైనా ప్రయత్నం చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు వీడియోలో నేను వివరిస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తారో అంతమందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ కొత్తగా చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇప్పుడు మనం ఈ పౌర్ణమి నుండి రేపు చాలా మంచి రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఎలా చేయాలో చెప్తాను. మీకు సమస్త సమస్యలు, అంటే మీరు ఎటువంటి సమస్యనే ఉండండి, ఆంజనేయ స్వామికి మండలం రోజుల పాటు నియమంగా పూజ చేయాలి. అందులో మీకు కొన్ని నేను వివరిస్తాను. ఇందులో మీరు ఏది చేయగలిగే చేయండి. ముఖ్యంగా ఎవరికైనా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. పౌర్ణమి శనివారం మనకి శ్రావణ మాసం. మీరు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆవ నూనెతో మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో దీపారాధన చేయండి. ఇలా మీరు ప్రతి శనివారం చేయండి, ప్రతి మంగళవారం చేయండి. లేదా మీకు అవకాశం ఉంటే 41 రోజుల పాటు రెగ్యులర్గా ఆవ నూనెతో దీపారాధన చేస్తూ ఉండండి. ప్రతిరోజు స్నానం చేయాలి. తలస్నానం అవసరం లేదు, మామూలుగా స్నానం చేయండి. కాకపోతే నాన్ వెజ్ లాంటి అలవాటు ఉంటే మానేయండి. నియమంగా ఒకే సమయంలో దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు ఏ పని చేసినా ఆటంకాలు రావటం, ఏదో దెబ్బలు తగలటం, కలిసి రావడం లేదు అనే భావంతో ఉండటం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మనకి కొన్ని పిండిలు కలుపుకోవాలి. అందులో తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యము, గోధుమలు, వీటిని పిండి చేసుకొని ఒక ప్రమిదిగా చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం. ఆటంకాలు, ఉపద్రవాలు, సమస్యలు లాంటివి తొలగడానికి వరుసగా 41 రోజుల పాటు ఆంజనేయ స్వామి దేవాలయంలో చేయండి. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే, పెళ్ళి. ఎవరికైనా సరే పెళ్ళి కుదరటం లేదు, అక్కడి దాకా వచ్చి ఆగిపోతున్నాయి, మనం ఖర్చు పెట్టలేం, డబ్బులు మన దగ్గర లేవు. అప్పుడు ఏం చేయాలంటే, ఆడవారిని మగవారిని సరే మీరు వెళ్ళిన
అమ్మాయిని చూడడానికి వెళ్ళినా, వచ్చిన అబ్బాయి మీకు నచ్చినప్పుడు సంబంధం కుదరడానికి మీరు బియ్యపు పిండితో ప్రమిదలు చేసి, నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. వరుసగా 41 రోజులు. అలాగే నాలుగోదేంటంటే దోషాలు. అంటే మనకి తీవ్రమైన కష్టాలొచ్చాయి. భూతము, దెయ్యము, ప్రేతము ఇయన్నీ గాలి దోషాలంటారు. ఇలాంటివి తొలగిపోవడానికి మీరు నువ్వుల నూనెలు మామూలుగా ఏంటంటే నువ్వుల పిండి మామూలుగా నువ్వుల పిండి కూడా బయట దొరుకుతుంది. నువ్వుల పిండి ప్రమిదలా చేసి నువ్వుల నూనె దానిలో పోసి దీపారాధన చేయడం. మీకు ఇంకా మిగతా లాభాలేంటంటే శని దోషాలు అంతర్దశలో గానీ, విదశల్లో గానీ, సూక్ష్మ దశల్లో కానీ, అలాగే ఏలునాటి శని ప్రభావం ఉన్నప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇలా దీపారాధన చేయండి. అలాగే ఐదవదేంటంటే ఇది మనసులో కోరికుంది. నాకు డబ్బు కావాలి, అలాగే ఉద్యోగం కావాలి, నాకు ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలి. ఇలాంటి కోరికలున్నాయి. దీనికి గోధుమ పిండిని, బియ్యం పిండి 2 సమానంగా తీసుకొని ప్రమిదలా చేసి 41 రోజుల పాటు దీపారాధన చేయడం. దీనికి ఆవు నెయ్యి వాడొచ్చు, నువ్వుల నూనె వాడవచ్చు. ఎందుకంటే కోరిక తీరడానికి కొబ్బరి నూనె కూడా వాడవచ్చు. ఇంకా త్వరగా ఫలితం రావాలనుకునేవారు మళ్ళీ నూనె చెమేలి తేలంటాం, దాన్ని కూడా వాడవచ్చు. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది భార్యాభర్తలు గొడవలు. ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తుల వల్ల ఏదో ఒక కారణం చేత గొడవ అవుతుంది అనుకోండి. అంటే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, అండర్స్టాండింగ్ పెరగాలి. కందిపప్పుని పిండి చేసి దాన్ని బెల్లంతో కలిపి ఒక ప్రమిదిగా చేసి దీపారాధన చేయాలి. ఇది కూడా మనం నూనె విషయంలో నెయ్యి వాడవచ్చు, నువ్వుల నూనె వాడవచ్చు, పొద్దుతిరుగుడు నూనె కూడా వాడవచ్చు, ఆవు నెయ్యి కూడా వాడవచ్చు. ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి 41 రోజులు చేయాలి. అలాగే మీకు ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది, దృష్టి దోషం, శత్రువులు మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, ఇలా వాళ్ళ నుంచి మనం రక్షణ పొందడానికి ఏం చేయాలంటే మినప్పప్పు, మనకి పొట్టు తీయని మినువులు ఉంటాయి, పొట్టు తీసినవి సాయిపప్పు అంటాం. ఈ పొట్టు తీయని మినువుల్ని పిండి చేసి దాంతో ప్రమిది చేసి మనం దీపం వెలిగించాలి. దిష్టి దోషాలు, శత్రువులపైన విజయం పొందడానికి ఈ దీపారాధన ఉపయోగపడుతుంది. ఇది నువ్వుల నూనె, ఆవాల నూనె, కొబ్బరి నూనె, అలాగే మనకి నెయ్యి, ఆవు నెయ్యి కానీ మామూలు నెయ్యి కానీ వీటిని కూడా వాడవచ్చు. అలాగే వివాహం కాకుండా బాధపడుతున్న వారికి వివాహం అయ్యేందుకు ఎలా చేయాలో చెప్తాను. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి దీపారాధన చేయాలి. మరి ఇక్కడ దీపారాధన మామూలుగా అక్కడ మట్టి ప్రమిదల్లో కూడా ఈ దీపారాధన చేయొచ్చు. దీనికి ఎటువంటి పౌడర్ కానీ ప్రమిదలు కానీ అవసరం లేదు. ఇది ఆంజనేయ స్వామి గుడిలో చేయాలి. ఇది చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ చెప్పిన వాటిల్లో మీరు నియమం పాటిస్తూ చేయాలి. ఆడవారికి మధ్యలో విరామం తీసుకొని చేయొచ్చు, అంటే నెలసరి సమయంలో ఆపి చేయొచ్చు. లేదు గురువుగారు నేను ఊరి వెళ్ళవలసి వచ్చింది, వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చేయవచ్చు. ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి దేవాలయంలో కంటిన్యూ చేయండి. స్వామివారిని పూజించడం వల్ల మీకు ఏర్పడే శనీశ్వరుడి ద్వారా వచ్చే కష్టాలు, అలాగే ముఖ్యంగా కుటుంబ కష్టాలు, ప్రాకృతికమైన కష్టాలు తగ్గుతాయి. అలాగే శనివారం నాడు లేదా అమావాస్య తిథుల్లో హనుమంతుణ్ణి మామూలుగా ఎక్కడైనా మీరు అంటే బాగా గుర్తుంచుకోండి, మీ దగ్గరలో దేవాలయం లేదనుకోండి, ఇంటి దగ్గరైనా సరే దీపారాధన చేసి మీరు ఈ పరిహారం చేయండి. ఇంటి దగ్గర 2 సార్లు 3 సార్లు చేయటం వల్ల ఫలితాలు, అంటే గుడిలో చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయి, ఇంటి దగ్గర చేస్తే కొంచెం టైం పట్టచ్చు. అయితే ప్రతిరోజు మీరు చేసినా చేయకపోయినా శనివారం నాడు, మంగళవారం నాడు, అమావాస్య తిథుల్లో ఖచ్చితంగా ప్రయత్నించండి. అలాగే పౌర్ణమి నాడు కూడా చేయవచ్చు. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు సకల సంపదలు వస్తాయి.
అలాగే మన పురాణాల్లో, రామాయణంలో రావణుడి చెర నుండి నవగ్రహాలను తప్పించడం కారణంగా హనుమంతుడికి శనీశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావం ఏలునాటి శని ప్రభావం ఉన్న జాతకులు హనుమంతుణ్ణి గనక తలుచుకున్న మనసులు తలుచుకున్న వారికి శనిగ్రహం నుంచి వచ్చే బాధలు, సమస్యలు తొలగిపోతాయి. ఇక్కడ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. దేవాలయంలో, ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు ఉన్న, లేదంటే ఎక్కడైనా రావి చెట్టు ఉన్న 11 ప్రదక్షిణ చెట్టు ముట్టుకోకుండా చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ప్రదక్షిణ చేయండి. మీకు ఎవరైనా సరే దీపారాధన, ఈ చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెట్టు మొదల్లో కొంచెం పంచదార, నీళ్లు, పువ్వులు, అగరబత్తులు వెలిగించి భక్తిగా, శ్రద్ధగా మనం పూజించాలి. ఇప్పుడు ఇలా కూడా మనకి అవకాశం లేదండి గురువుగారు, నేను ఇలాంటివన్నీ చేయలేను అనుకున్నప్పుడు ఏంటంటే, మీరు ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర గుడికి వెళ్ళి అక్కడ మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి తెల్లటి ఒత్తులు 2 వేసి దీపం వెలిగించి నమస్కారం చేసి మీ మనసులో ఉన్న కోరికలు స్వామివారికి నివేదన చేసి, స్వామి, నేను పూర్వజన్మలో తెలిసి కానీ తెలియక కానీ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెళ్ళకు కానీ తల్లిదండ్రులకు కానీ మేనమామలకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా సరే జంతు పశుపక్షాదులకి అపాయం చేసి ఉన్న నన్ను క్షమించు అని కోరుకుని, తర్వాత పితృదేవతల్ని, నవగ్రహ దేవతల్ని, పంచభూతాలని, అష్టదిక్పాలకుల్ని, వాస్తు పురుషుడిని, అలాగే నవగ్రహ మాతృకులని తలుచుకొని, ఓ సర్వదేవతల్లారా, జన్మ జన్మాంతరాల్లో నేను తప్పులు చేసుకుంటే, పాపాలు చేసుకుంటే వాటిని క్షమించమని కోరుకొని మీరు స్వామివారికి హనుమత్నామం అనుకుంటూ లేదా రామనామాన్ని హరే రామ హరే రామ అనుకుంటూ స్వామివారి చుట్టూ, గుడి చుట్టూ ఒక 21 ప్రదక్షిణ చేయండి. చేసిన తర్వాత గుడి ప్రాంగణంలో స్వామివారికి ఎదురుగా కాకుండా పక్కన కూర్చొని ఒక 5 నిమిషాల సేపు స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే, మీకు జన్మ జన్మాంతరంలోని కర్మ ఫలితం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? 4వ రోజు, 7వ రోజు, 8వ రోజు, అలాగే 13వ రోజు, 16వ రోజు, 18వ రోజు మీకు కొన్ని ఆటంకాలు క్రియేట్ అవుతాయి. మానసికంగా చిరాకు పడటం, కోపం రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు వీటిని పట్టించుకోవద్దు. నియమంగా వానొస్తున్నా, ఏదున్నా ఖచ్చితంగా తడిచినా సరే వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి మీ జీవితంలో మీరు కోరిన కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. అయితే 45వ రోజు మీరు ఇవన్నీ పూర్తయిన తర్వాత, మండలం పూర్తయిన తర్వాత స్వామివారికి కొన్ని పదార్థాలు సమర్పించండి. అందులో పసుపు గల అరటిపళ్ళు, తులసిమాల, ఆవు నెయ్యి, సింధూరము, తమలపాకులు, ఇవి ఈ 5 పదార్థాలు స్వామికి సమర్పించండి. అలాగే అక్కడ మీరు ఇంకా ఓపిక ఉంటే, ఖర్చు పెట్టుకోగలిగే సామర్థ్యం ఉంటే ఒక గారెల మాల, వడమాలను కూడా స్వామివారికి ఇవ్వచ్చు. మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తముని అడగండి. అలాగే ఈ 45 రోజులు పూర్తయిన తర్వాత ఆ దేవాలయంలో ఉన్న బ్రాహ్మణోత్తముడికి మీరు ఖచ్చితంగా వస్త్రాన్ని, కొంత ధనాన్ని మీరు దక్షిణగా ఇవ్వండి. స్వామివారికి మధ్యలో మీరు ఓపిక ఉంటే మంగళవారము, శనివారము ఈ 2 రోజుల్లో స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, మంత్రపుష్పంలాన్ని చదువుతున్నప్పుడు కూడా మీరు కూడా అక్కడ ఉండవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా 100% 41 రోజులు మీరు రెగ్యులర్గా చేయగలిగితే మీకు కోరిన ప్రతి కోరికని ప్రత్యక్ష దైవమైన ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే,
మీ పిల్లలు కానీ, మీరు కానీ ఎప్పుడు ఇంటిలో ఉన్న ఇబ్బందులు పడుతూ ఉంటే, అక్కడ ఉన్న స్వామివారి ఒంటి మీద ఉన్న సింధూరాన్ని ఎడమ భాగంలో, ఎడమ చేతి మీద గానీ, భుజం మీద గానీ, చెస్ట్ మీద గానీ ఉన్న సింధూరాన్ని తీసుకొని మీరు ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా వేస్తే మీ ఇంటిలోకి ఎటువంటి నకారాత్మకమైన శక్తులు రావు. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ సింధూరాన్ని మీరు కుడి చేతి ఉంగరపు వేలుతో బొట్టుగా పెట్టుకోండి. దానివల్ల మీ పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు తగలవు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి తెచ్చుకొని దీన్ని మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. నాకు అవకాశం లేదు గురువుగారు, బయట గుడికి వెళ్ళే అవకాశం, గుడికి వెళ్తే త్వరగా ఫలితాలు వస్తాయి. అలా కాకుండా గుడికి వెళ్ళకుండా చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క ఉపాయం చెప్తాను. మీరు ఇంటి దగ్గర కానీ, లేదా గుడి దగ్గర కానీ, ఎక్కడైనా తోటలో అయినా సరే, ఒక అరటి మొక్క దగ్గర ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టి వరుసగా 41 రోజుల పాటు ఇదే విధంగా చేయండి. ప్రదక్షిణ చేసి మీరు నైవేద్యం పెట్టి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇంటి దగ్గర కుండీలో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇంటి దగ్గర మన శుద్ధి అంటే కాస్త ప్లేస్ శుభ్రంగా ఉండటం. ఇక్కడ ఈ 41 రోజుల పాటు ఆహార నియమాలు పాటించగలిగితే చాలా మంచిది. ఒకవేళ మేము ఉండలేమంటే కొంత టైం ఎక్కువ పడుతుంది, ఇంకెక్కువ టైం చేయండి. ఉండగలుగుతాము అంటే నియమంగా చేయండి. ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. ఆడవారు పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ చెప్తున్నాను, ఆడవారు ప్రతిరోజు తలస్నానం అవసరం లేదు. వారానికి ఒకసారి చేసిన సరిపోతుంది. మగవారు చేయగలిగితే ప్రతిరోజు చేయండి. ఇది మీకు రామబాణం లాగా పనిచేస్తుంది. ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, వ్యాపార సమస్యలు, దృష్టి దోషాలు, గ్రహ సమస్యలు, ఎటువంటి దోషాలు ఉన్నా మీరు ప్రయత్నపూర్వకంగా ఈ వీడియోని తూచా తప్పకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా రామనామాన్ని లేదా హనుమత్ నామాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.